స్పీకర్ల సమావేశంలో నాతో పాటు రవిచంద్ర నవీకోట, మా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్ గారు, అదేవిధంగా బాదుల్లా గారు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి ప్రభాకరు, ఫకీరప్ప ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు సమావేశం ఆంధ్రప్రదేశ్ గంగ వాళ్ళు నేను వాళ్ళ విఆర్ఎస్ తీసుకున్నాను. నాకు వచ్చిన బెనిఫిట్స్ లెక్కంతా మాకు కట్టి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఈ శ్రీనివాసులు అనే అతను నాకు గ్యారంటీ ఇస్తాను నేను అది ఇది అని చెప్పి నన్ను చూపించాడు. నాకు హైదరాబాద్లో ఒక మనిషి ఉన్నాడు, యోహాన్ ఉన్నాడు, ఢిల్లీలో ఒక మనిషి ఉన్నాడు, బ్యాక్డోర్ ప్రకారం మేము ఇప్పిస్తామని నమ్మబలికినాడు. అయితే ఢిల్లీ పిలిచిపోయినాడు, మెడికల్ పరీక్ష చేయించినాడు. మళ్ళీ సికింద్రాబాద్ పిలిచిపోయినాడు. అక్కడ ట్రైనింగ్ కూడా ఒక నెల రోజులు అక్కడే నిలబెట్టినాడు. ఢిల్లీలో కూడా ఒక నెల ట్రైనింగ్ ఇప్పించారు. ఇక్కడి నుంచి ఈ యోహాన్ అనే వాళ్ళ సిస్టర్, మీరు నమ్మకలేదు, యోహాన్ అనే వాళ్ళ సిస్టర్ నాకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. నేను విజయవాడలో ట్రైనింగ్ చేశాను, నాకు కడప కూడా రైల్వే స్టేషన్కి ట్రాన్స్ఫర్ వస్తుంది అనే నమ్మబలికి ఇచ్చి ఆ లెటర్ కూడా మాకు జిరాక్స్ కాపీ కూడా ఇచ్చారు వాళ్ళు. ఆఫర్ ఆర్డర్ వచ్చింది నాకు చూడండి కావాలంటే అని. ఆఫర్ ఆర్డర్ మీకు కూడా ఇప్పించినారు కూడా. కానీ అది జాయిన్ కావడానికి సికింద్రాబాద్ పోతే అది ఫేక్ అని తేలింది. తేలిన తర్వాత మేము గట్టిగా అడిగే లోపల ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి దొరకకుండా తిరుగుతాం వీళ్ళిద్దరు. అందుకు మేము పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినాము. సార్ బ్యాక్ డోర్గా మేము మాట్లాడుకుంటాము, మీకు జాబ్లో మేము కూర్చోబెట్టే బాధ్యత మాది అని నమ్మగలుగుతున్నారు సార్. మేనేజ్మెంట్ కూడా కింద మాకు డిపో మేనేజర్లకు అట్లా కేటాయిస్తారు, కొన్ని ఐదు జాబ్స్ అట్లా ఉంటాయి, దాంట్లో మేము కేటాయించుకుంటాము, మేము మాట్లాడుకుంటాము అనేట్టున్నారు సార్. అసలు సికింద్రాబాద్ బీఆర్ఎం ఆఫీసులని కూర్చోబెట్టినారు సార్. నేను 34,50,000 సార్. ఇది ఇద్దరికి సార్, ఇద్దరు అమౌంట్ నెఫ్ట్ ఫోన్పే సార్. అంత రికార్డ్ అంతా మామూలుగా తాలూకా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాను సార్ అని చెప్పి ఆయన చెప్తే, యోహాన్ అనేటువంటి వాడు ఇప్పటికిప్పుడు 19 లక్షలు నాకు ఫోన్పే ద్వారా నెఫ్ట్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను పైన మాట్లాడతాను, బ్యాక్డోర్లో ఉద్యోగం వస్తుంది అనేటువంటిది. ఆర్ఆర్బీలో ఉద్యోగం అంటే రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూలు ఉంటాయి, ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తే, ఇవేమీ అవసరం లేకుండానే మాకు పలుకుబడి ఉంది, ఆ పలుకుబడి ద్వారా మీకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి యోహాన్ అనేటువంటి వ్యక్తి కడప నగరంలో రమేష్ థియేటర్ ఆపోజిట్ సందులో నివాసం ఉంటున్నటువంటి ఫ్యామిలీ, వాళ్ళ అమ్మా నాయన ఎస్పీ ఆఫీసులో హోంగార్డులుగా పనిచేస్తున్నారు. అతను వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత గట్టిగా ఒత్తిడి చేస్తే మాకు అపాయింట్మెంట్ ఆర్డరు లేదు, ఏమీ లేదు, మీకు డబ్బులు ఇచ్చినాము, మాకు ఇంతవరకు ఎలాంటి చర్యలు లేదని అంటే, దానికి వాళ్ళ కొంతమంది అపాయింట్మెంట్ లెటర్లు కూడా క్రియేట్ చేసి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను తయారు చేసి ఈయనకు చూపించడము. పైగా వాళ్ళ అక్క కుమారి అనే ఆమె అలియాస్ వాణి అనే ఆమె పేరుతో కూడా ఒక అపాయింట్మెంట్ లెటర్, సొంతం మా అక్కకే నేను అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇప్పించిన చూడు అనేటువంటిది, ఆమె కూడా నాకు అపాయింట్మెంట్ లెటర్ ఉంది అని చెప్పి ఆమె కూడా నమ్మబలికి, ఇదంతా జరిగిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్లతో పాటు ఒక 3 మాసాల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైనింగ్ ఇప్పించడము, అక్కడ మాకు ట్రైనింగ్ సెంటర్ లాగా అంత పక్క స్కెచ్ లాగా ఆడ ట్రైనింగ్ ఇప్పించడం, తర్వాత ఢిల్లీలో రైల్వే హాస్పిటల్లో మెడికల్ టెస్టులు కూడా చేయించడము, మెడికల్ సెలెక్ట్ అయినావని చెప్పి చెప్పడము. అంటే ఈ కింద నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక పక్కా స్కామ్ లాగా ఇది నడిపించారు. విడిచిపోయేటువంటి ప్రమాదం ఉంది, దేశం విడిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే రొడ్డా యోహాను వాళ్ళ సిస్టరు కుమారిని, అదేవిధంగా ఇతను అభినవ్ సింగ్ అనేటువంటి ఓ సూత్రధారి, దానికి ఆజ్యం పోసినటువంటి ఎం శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తిని, ఈ నలుగురిని అరెస్టు చేయాలి. వీళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్తో పాటు దీని వెనక నుండి నడిపిస్తున్నటువంటి అడ్వకేట్కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం.